నమస్తే అండి. నేను డాక్టర్ నాగార్జున గుట్టిపాటి. ప్రతి వారంలాగే ఈ వారం గూడా మనం గుండెకి సంబంధించిన ఒక టాపిక్‌తో మీ ముందుకొచ్చాం. స్టెంటింగ్ అయిన తర్వాత బైపాస్ చేయొచ్చా? లేదా బైపాస్ చేసిన తర్వాత స్టెంట్లు వేయొచ్చా? అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. సో, ఒకసారి పేషెంట్‌కి బైపాస్ అయినప్పుడు, ఆ పేషెంట్‌కి మనం స్టెంటింగ్ చేయకూడదనేది గూడా ఏమి లేదు. బైపాస్ చేసిన పేషెంట్‌ని మళ్ళీ బైపాస్ కూడా చేస్తారు. బైపాస్ చేసిన పేషెంట్‌కి ఆ బైపాస్ చేసిన రక్తనాళాల్లో బ్లాక్ వచ్చిన స్టెంట్ ఏస్తాం. లేదు స్వతహాగా గుండెకి ఉన్న రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా కూడా స్టెంట్ వేస్తాం. సో, మనం బైపాస్ చేసిన వాళ్ళకి మళ్ళీ బైపాస్ చేయాలనో, లేకపోతే స్టెంట్ వేసిన వాళ్ళకి స్టెంటే చేయాలనో ఏమి లేదు. అప్పుడున్న పరిస్థితి, పేషెంట్ అవసరాలు బట్టి మనం చేస్తాం. సో, ఇప్పుడు బైపాస్ అయిన తర్వాత బ్లాక్ ఉంది. మళ్ళీ ఒక దగ్గర బ్లాక్ వచ్చింది. మళ్ళీ బైపాస్ చేయాల్సిన అవసరం లేదు. అది సింపుల్‌గా కొన్నిసార్లు మనం బ్లాక్ క్లియర్ చేసి, బెలూన్ చేసి స్టెంట్ చేయొచ్చు. సో, ఇక అదే స్టెంట్ అయిన పేషెంట్ ఉన్నారు. సో, స్టెంట్ అయిన పేషెంట్‌కి మళ్ళీ రిపీటెడ్‌గా ఒక 6, 7 ఇయర్స్ తర్వాత బ్లాక్స్ ఏర్పడ్డాయి. అప్పుడు సింగిల్ స్టెంట్‌లో కాదు మల్టిపుల్ బ్లాక్స్ ఏర్పడ్డాయి. సో, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్లాక్స్ బాగా తీవ్రత ఎక్కువైంది. అప్పుడు మనం స్టెంటింగ్ ఏసిన పేషెంట్ కూడా ఒక డౌన్ ద లైన్ 5, 6 ఇయర్స్ చాలామందికి బైపాస్ చేయిస్తాం. సో, అప్పుడున్న పరిస్థితి బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప, స్టెంట్ అయితే స్టెంటే వేయాలనో, బైపాస్ చేస్తే బైపాసే చేయాలనో అట్లా మనమేమి నిర్ణయం తీసుకోలేము. పేషెంట్ అవసరాలు, పేషెంట్‌కి ఉన్న కండిషన్ బట్టి మనం ఆహ్, నిర్ణయం తీసుకుంటాం. రిస్క్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అంటే స్టెంట్ గురించి రిస్క్ ఎంత? బైపాస్ రిస్క్ ఎంత? అదే హార్ట్ అటాక్ వచ్చినప్పుడైతే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. దేని పరంగా కానీ స్టెంట్ కానీ, బైపాస్ కానీ. అలా కాకుండా పేషెంట్ ఎలెక్టివ్‌గా అంటే ముందుగా టీఎంటీలో బయటపడి, లేకపోతే పేషెంట్‌కి ఆయాసం రాగానే ముందుగా వచ్చి కన్సల్ట్ అయ్యి, యాంజియోగ్రామ్ చేసి మనకి బ్లాక్స్ ఏర్పడి, అప్పుడు అయితే మనకు రిస్క్ జనరల్‌గా తక్కువగానే ఉంటుంది. మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి? సో, మనకి ఎక్కువగా అడిగేది అసలు ఆపరేషన్ చేయించుకుంటా, స్టెంట్ ఏయించుకుంటా ఎప్పుడు దాకా వాడాలి? ఒకసారి హార్ట్ పేషెంట్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే. కాకపోతే ఒక 1 ఇయర్ కొంచెం హై డోసెస్ పెడతాం. తర్వాత తగ్గిస్తాం డోసు. స్టెంట్ గానీ, బైపాస్ గానీ. తర్వాత డోసెస్ తగ్గిస్తాం. కాకపోతే డోసెస్ తగ్గిస్తాం కానీ ఆపేయమని కాదు. సో, ఆపకూడదు. కంపల్సరీ రెగ్యులర్‌గా తర్వాత గానీ 3 నెలలకో, 6 నెలలకో లేదంటే మరీ స్టేబుల్‌గా ఉంటే సంవత్సరానికో వచ్చి చెక్ చేసుకొని రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్‌లు ఎలా ఉన్నాయి, హార్ట్ పనితీరు ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్, బీపీ ఉంటే అయి చెక్ చేసుకొని దాని పరంగా మనం ట్రీట్మెంట్ నిర్ణయించుకోవడం మంచిది. సో, మనం ఏదో ఒకసారి ట్రీట్మెంట్ అనేదన్నా ఇది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే మనకు చికిత్స అంటే ఒకసారి అయిపోయింది ఇంకా నాకేం కాదు అన్నట్టు కాదు. చికిత్స అప్పటికి పరిస్థితికి అయ్యింది. మళ్ళీ రాకుండా అది మెయింటైన్ అవ్వడానికి మనం మళ్ళీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా, టెస్టులు కూడా చేయించుకుంటా ఉండాలి. సో, ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బైపాస్ చేసినా గానీ, స్టెంటింగ్ చేసినా గానీ ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. సో, ఏ ఇబ్బంది ఉండదు. మన శ్రేష్ఠ హాస్పిటల్స్‌లో మనం బైపాస్ గానీ, స్టెంటింగ్ గానీ 2 చేస్తున్నాం. పేషెంట్ అవసరాలకు తగ్గట్టు. సో, కాంప్లెక్స్ పీటీసీఏ అంటే మనకి కా కాంప్లెక్స్ పీటీసీఏ అంటే మల్టిపుల్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం, కొంచెం తీవ్రత ఎక్కువ ఉండడం, ఐవస్ గైడెడ్ అంటే కొంచెం ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే లోపల రక్తనాళాల్లో మరి స్కాన్ చేసి దాని పరిమాణం ఎంత ఉందని తెలుసుకొని స్టెంట్ వేయడం. ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం ఉపయోగించి చేస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వచ్చి మన కార్డియాలజీ డిపార్ట్మెంట్‌లో కలవండి. నమస్తే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.